రేవంత్ కుట్రలు ఆత్మ గౌరవ ప్రతీకలపై రాచరిక పోకడం రుద్ర తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని కనుమరుగు చేసే కుటిల యత్నాలు ఉద్యమ చరిత్రను పక్కన పెడుతున్న వైనం తెలంగాణ భావనను దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జై తెలంగాణ అనే నినాదము యాడా ఇనబడతలే కనబడతలే ప్రతిపక్షం నాయకుల నోట్ల నుంచి అక్కడక్కడ మీటింగులు పెడితే తప్ప ఈ కాంగ్రెస్ సర్కార్ పెద్దల నుంచి గాని రాజకీయ నాయకుల నుంచి గాని జై తెలంగాణ అనే నినాదము మనం ఇంటలేము. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ సెంటిమెంట్ పుట్టలో ఏలు పెడతా ఉన్నాడు. తెలంగాణ సెంటిమెంట్ తోని చెలగాటమాడుతా ఉన్నాడు ఇలా రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చి రాగానే ఆనాడు టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను ఆయన ఏమంటారు సాకారం చేసుకునే దిశగా ఆయన టీఎస్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రం పేరు టీజీగా మార్చిండు. అమరవీరుల స్తూపం మారుస్తా అన్నాడు. తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని మార్చిండు. ఆంధ్ర వాళ్ళ చేతులతోని సంగీతం కొట్టిపించిండు. ఇక్కడ తెలంగాణలో సంగీత దర్శకులు లేనట్లు మొత్తం మీద అక్కడ ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చే యోచన చేస్తా ఉన్నాడు. తెలంగాణ సెక్రటేరియట్ ఏదైతే ఉన్నదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఏదైతే ఉన్నదో వాస్తుల పేరుతోటి దాన్ని రూపురేఖలు లేకుండా చేస్తా ఉన్నాడు. బాహుబలి గేట్ అని చెప్పేసి పెడితే ఆ పెద్ద గేట్ ను కూడా తొలగించిండు. 3-4 కోట్లతోని టెండర్లు పిలిచిండు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్ లో ఇవన్నీ జాలవన్నట్లు ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలే. తెలంగాణ తల్లి ప్రతిమ ఏదైతే ఉన్నదో తెలంగాణ తల్లి అంటేనే ఒక దేవత లెక్క గొలుసుకుంటాం మనం తెలంగాణోళ్ళం. ఇలా తెలంగాణ పేగు బంధం లేదు, తెలంగాణ ఉద్యమ బంధం లేని వాళ్ళకి ఏమర్థమవుతుందో తెలంగాణ గురించి. ఇలా జై తెలంగాణ అనే నినాదము ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటది, ప్రజల గుండెలకు ఎంత దగ్గరగా ఉంటుందో మన అందరికీ తెలుసు. తెలంగాణ రక్తం నరనరాన మారుతున్న తెలంగాణ ఏ పౌరునికైనా ఏ పౌరురాలనికైనా తెలుసు. జై తెలంగాణ నినాదం అంటే ఎట్లుంటదో ఇలా జై తెలంగాణ నినాదము కనుమరుగయ్యేటట్టు చెవులకు వినబడకుండా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చి రాగానే సీఎంఓ ఏదైతే అధికారిక వెబ్సైట్ ఉంటుందో దాని నుంచి కేసీఆర్ చరిత్ర గాని తెలంగాణ చరిత్ర గాని లేకుండా చేసిండు. మొత్తం మీద ఉద్యమ చరిత్రను పక్కన పెట్టుకుంటా ముంగడికి పోతా ఉన్నాడు. యూట్యూబ్ వెబ్సైట్ల నుంచి 10 ఏళ్ల ప్రభుత్వ కార్యక్రమాల వీడియోలు డేటా తొలగింపు, రాజముద్ర నుంచి తెలంగాణ తల్లి దాకా అదే ధోరణి. చరిత్ర అంటే కాంగ్రెసే అని చెప్పుకునే ప్రయత్నమా? తెలంగాణ తల్లి విగ్రహ మార్పుతో మరో ఎత్తుగడ. ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాదులు తెలంగాణ తల్లి ఏ ఒక్కరి ఆలోచన కాదంటున్న ఉద్యమకారుడు దుర్గం రవీందర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద తెలంగాణ తల్లి ఏ ఒక్కరి ఆలోచన కాదంటున్న ఉద్యమకారుడు అని చెప్పేసి ఇక్కడ కనీసం ఉద్యమకారులతో కూడా చర్చలు జరపాలి, మంతనాలు జరపాలి. సీక్రెట్ గా పరదాలు కట్టించి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 3 రోజుల కింద పోయి చూసొచ్చిండడా, సీక్రెట్ గా పోయి చూసొచ్చిండు. ఇలా తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంటే తెలంగాణ చరిత్ర అంటేనే కాంగ్రెస్ చరిత్ర అని చెప్పేసి చెయ్యాలని చెప్పేసి రేవంత్ ప్లాన్ చేస్తా ఉన్నాడా. యూట్యూబ్ల నుంచి అధికారిక వెబ్సైట్ల నుంచి 10 ఏళ్ల పాలన తెలంగాణ ఉద్యమ చరిత్రను తీసేపిచ్చిన ఘనత రేవంత్ రెడ్డిది. అంటే వీటన్నింటి వెనుక ఒక కుట్ర కనిపిస్తలేదా? ఇదొక పెద్ద కుట్రకు తెరలేపిండు రేవంత్ రెడ్డి. ఏమో చెయ్యాలనుకొని నిజంగా తెలంగాణ సెంటిమెంట్ తోని ఆడుకున్నోళ్ళు ఎవరైనా బాగుపడ్డట్టు ఏ చరిత్రలో లేదు. తెలంగాణ సెంటిమెంట్ తోని ఆడుకున్నోళ్ళు ఎవరైనా దేశముఖులు, దొరగాండ్లు, మొత్తం మీద రజాకార్లు, కాసిం రజ్వీ లాంటోళ్ళే మట్టిలో కలిసిపోయినరు. ఇలా అంతమందిని ఉరికించిన పోరాటాల పురిటిగడ్డ, ఆ పోరాటాల పురిటిగడ్డ స్ఫూర్తిని ఉద్యమ చరిత్రను లేకుండా చెయ్యాలని చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా తెలంగాణ సెంటిమెంట్ తోని చెలగాట మాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విషయంలోనూ అదే ధోరణి. తెలంగాణ తల్లిని దొరసానిగా అభివర్ణిస్తూ ఆ తల్లి స్థానంలో కొత్త విగ్రహాన్ని తమకు వచ్చినట్టుగా రూపొందించుకోవాలనుకోవడం విమర్శలకు దారితీస్తోంది. తెలంగాణ తల్లి అంటే రాచరికానికి ప్రతిబింబం కాదని ఓ దేవతా రూపంగా ఈ దేశానికి భరతమాత ఎట్లనో అలాంటి తల్లి అనే విషయం కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తెలియకపోవడం గమనార్హం. నిజంగా భరతమాత ఎట్లనో తెలంగాణ తల్లి అట్లా తెలంగాణ రాష్ట్రానికి. ఇలా భరతమాతను ఏ విధంగానైతే కొలుసుకుంటామో దేశంలో, రాష్ట్రంలో తెలంగాణ తల్లిని కూడా అట్లనే కొలుసుకుంటాం. ఒక దేవతామూర్తి లెక్క చూస్తాం. ఇలా దేవతలను కూడా నువ్వు మార్పిస్తా,
అట్లా చేస్తా ఇట్లా చేస్తా. ఒక దేవతనే కాదు తెలంగాణ తల్లి అంటే, ఒక సెంటిమెంట్. తెలంగాణ ఉద్యమాన్ని గుండెల గుండెల రగిలిచ్చిన సెంటిమెంట్. ఇలా తెలంగాణ తల్లి విగ్రహంతో చెలగాటమాడతాను రేవంత్ రెడ్డి. ఈ దేశానికి భరతమాత ఎలానో అలాంటి తల్లి అనే విషయం కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తెలియకపోవడం గమనార్హం. తెలంగాణ తల్లి అంటే సామాన్య మహిళగా చూపాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ తల్లిని పూర్తిగా ఓ పార్టీ కంటగట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆమె తల్లిపై కిరీటం, నడుముకు వడ్డానం, చీర రంగుపై గతంలోనూ కాంగ్రెస్ విమర్శలు చేసింది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. అంటే తెలంగాణ ఆడబిడ్డలు వడ్డానాలు పెట్టుకోవద్దు, ఇట్లుండొద్దు అట్లుండొద్దు అని చెప్పేసి చీర రంగు మీద కూడా విమర్శలు చేసిన వాళ్ళు మొత్తం మీద ఇయ్యాల మేధావులై తెలంగాణను మరి ఆగం చేసేందుకే ఇట్లాంటి కార్యక్రమాలను అజ్జేస్తా ఉన్నారు. ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రు అనుకో, ఉద్యమకారులు, బుద్ధిజీవులు, సబ్బండ వర్గాలు మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లా మార్చినమని చెప్పేసి అదొక డైవర్షన్ పోతుంది. అందులో 6 గ్యారంటీలు మర్చిపోతారు. ఏమి లేదు, డైవర్షన్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. రోమ్ నగరం తగలబడతంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటా కూర్చున్నాడట. గట్లనే ఉన్నది. కావాల్సిన అంతా అయిపోతా ఉన్నది, రావాల్సినంత వ్యతిరేకత వస్తా ఉన్నది. కానీ ఆయన మాత్రం ఢిల్లీకి చక్కర్లు కొట్టుకుంటానే ఉన్నాడు. మొన్న మరి రేవంత్ రెడ్డి పక్కకు పెట్టి బట్టిని పిలిచింది అధిష్టానం. మరి ఏమైనా జరగచ్చు, నిజమే కావచ్చు, ముఖ్యమంత్రి మార్పు అనేది వాస్తవమే కావచ్చు, జూన్ లోపు ముఖ్యమంత్రిని మారుస్తారేమో, అవే అనుమానాలు వస్తా ఉన్నాయి. కాకపోతే ఈలోపు ఈ చరిత్రను కనుమరుగు చేసే దిశగా రేవంత్ రెడ్డి ముందడుగు పోతా ఉన్నాడు. ఘనమైన చరిత్రకు అంతకు మించిన ఘనమైన వారసత్వ సంపదకు మారుపేరు తెలంగాణ. శాలివాహనులు, కాకతీయుల వైభవం, గోల్కొండ నవాబుల గొప్ప పరిపాలనతో తెలంగాణ విరాజిల్లింది. ఈ వీరత్వం, ఈ ధైర్య సాహసాలు నేటికి ఈ నేలలో అలాగే ఉన్నాయి. అయితే సజీవ సాక్ష్యాలు చెప్తాయి తెలంగాణ ఉద్యమం అంటే ఏందో. ఆ నేలలో అట్లనే ఉన్నాయి. ఆ చరిత్రను కనుమరుగు చేసేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేల బిడ్డలను అవమానించిన, తుపాకీ తూటాలకు బలి చేసిన, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసిన అవన్నీ కాంగ్రెస్ ఘనతలుగా చెప్పుకోవచ్చు. నాటి ఇందిరమ్మ పాలనలో ఉద్యమ భావ వ్యాప్తిని పురిట్లోని చంపాలని చూశారు మొత్తం మీద. కానీ నివురు గప్పిన నిప్పులా రగులుకున్న ఉద్యమానిది. ఉద్యమ నినాదం తర్వాత ఉవ్వెత్తిన ఎగిసిపడ్డది తెలంగాణ ఉద్యమం. ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ చరిత్ర గంభీరమైనది. నిత్య చైతన్యంతో విప్లవం సృష్టించిన వీర తెలంగాణ ఇది. ఆధిపత్యాన్ని సహించని నేలగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. వర్తమానంలోనూ ఓ ఉదాహరణగా నిలుస్తోంది. ధీరోదాత్తమైన చరిత్రను, ఓ గొప్ప సంస్కృతిని సొంతం చేసుకున్న నేలపై ఆ ఆనవాళ్లను జరిపేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రస్తుత పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది. ఘనమైన చరిత్రను కాలగర్భంలో కలిపేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తేటతెల్లమవుతోంది. ఒకనాటి కాకతీయుల నుంచి మొన్నటి వరకు పరిపాలించిన ప్రభుత్వాల వరకు ఏ ఒక్కరి చరిత్ర పుటల్లో లేకుండా చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ గత వైభవ చిహ్నాలను, ఉద్యమ రూపాలను, తెలంగాణ సంఘర్షణలను సమూలంగా విధ్వంసం చేస్తా ఉన్నారు. మొత్తం మీద కాకతీయ కళాతోరణం, చార్మినారు మొత్తం మీద చిహ్నముల నుంచి, తెలంగాణ రాష్ట్రీయ చిహ్నముల నుంచి అవి తీసేయాలని చూసిండ్రు. మొత్తం మీద కాకతీయుల పాలన గాని ఏది, అసలు తెలంగాణ అంటేనే కాంగ్రెస్ చరిత్ర అంటేనే తెలంగాణ అనేటట్టు చేస్తా ఉన్నాడు అనేది అందరికి డౌట్, అనుమానం కొడతా ఉన్నది. ఒకవేళ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి మార్పు చేస్తే మాత్రం ఉద్యమకారుల నుంచి ఇంకా నిరసన వ్యక్తం ఎదుర్కోవాల్సి ఉంటది, వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటది. తెలంగాణ ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి రేవంత్ రెడ్డి మీద పడుతుంది. రైట్, ఆ పరిస్థితి. ఇక ఇది తెలంగాణ చరిత్రతోనే ఆడుకోవాలని చూస్తా ఉన్నాడు. అందుకే 10 ఏళ్ల వీడియోలు ఏవైతే ఉంటాయో ఆ డాటా అంతా అధికారిక వెబ్సైట్ల నుంచి తొలగించిండు రేవంత్ రెడ్డి. రైట్, మరో 10 ఏళ్ళు మేమే ఉంటారు సారు, ఎందుకు ఉండరు? ఈ ఆడాది పొద్దుల్నే అందరు దిగిపోవాలి నువ్వు ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా 10 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పేసి ఎట్లా తప్పబుద్ధి అవుతుంది సారు? ఇట్లనే ఉంటావు, ఎందుకు ఉండవు? ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా, ప్రజలను గోసబుచ్చుకుంటా, మళ్ళా నిజాం రజాకార్ పాలనను చూపెట్టుకుంటా, దేశముఖ్ పాలనను చూపెట్టుకుంటా ఇట్లనే ఉంటావు, ఎందుకుంటావు? ఈ 5 ఏండ్లే, ఈ ఇంకా మిగిలిన 4 ఏండ్లే ఎట్లా గట్టెక్కుతుందిరా దేవుడా, భగవంతా, తప్పు చేసినాం, ఆగమైనాం అని చెప్పేసి ప్రజలు ఆగమైతా అంటే ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటే పిడాత ఆగమైతారు జనాలు. ఓట్ల ముందు జోలె పట్టుకొని వచ్చేటోళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు సార్ జోలె పట్టుకొని వచ్చింది? నువ్వే కదా. ఓట్ల ముందు జోలె పట్టుకొని వచ్చింది నువ్వే కదా. జోలె పట్టుకొని వచ్చి ఆ జోలెలో 6 గ్యారంటీలు చూపెట్టి 60 గాని హామీలు ఇచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తా ఉన్నావు. ఒక విధ్వంస కాండ క్రియేట్ చేస్తా ఉన్నావు. లగచర్ల కావచ్చు తిరుగుబాటు నీ మీద, దిలావర్ పూర్ కావచ్చు నీ తిరుగుబాటు నీ మీద, రైతన్నలు కావచ్చు తిరుగుబాటు నీ మీద.
ఈ ఏడాది తిరుగుబాటునే తట్టుకోలేక ఏవో ఏవో కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నావు రేవంత్ అన్న. ఈ ఏడాది తిరుగుబాటుగా ఇంకా 4 ఏళ్ల తిరుగుబాటుకు అబ్బో ఈ పాల నాకొద్దు, ఈ అధికారం నాకొద్దు అని చెప్పేసి ఉరికిపోయేటట్టు చేస్తారేమో జనాలు. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు చేసే విధానం గట్లున్నది. జోలలో బిచ్చం పడంగానే దొరకకుండా పోతారు. నువ్వే కదా పోయింది. బిచ్చం పడ్డది నీకే. ఓట్లని బిచ్చం వేసిండ్రు రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ. ఇలా ఓట్లు జోలలో బిచ్చం పడ్డది పడంగానే ఆయన ఢిల్లీకి బిత్తరు కట్టినావు. 29 సార్లు ఢిల్లీకి పోయొచ్చు నువ్వు. ఏడాదిలా 29 సార్లు ఢిల్లీకి పోయొచ్చు. అలా సురుకులు అంటినా కొద్దీ ఇక్కడ కొంచెం మాట తీరు మారుతుందేమో అనుకుంటే అది మారతలేదు, ఇది మారతలేదు. ఆ సీనియర్లను కలుపుకుంటలేవు. ఎట్లా పోతున్నావు ఇక నీకే తెలుసా. ఇక మొత్తం మీద మా ఏడాది పాలన చూస్తే భవిష్యత్తులో ఏం చేస్తామో మీకే తెలుస్తుంది. ఏమున్నది, మీకు జోలలో బిచ్చం వేసినందుకు వాళ్ళకు జోల బట్టి బిచ్చం అడుకునేటట్టు చేస్తారు. ఏం చేస్తారు ఇంకా వచ్చే తాపలు. ఏడాదిలో ఏం చేసినామో చూస్తే, మీ ఏడాది పాలన చూస్తే వచ్చే 4 ఏళ్లలో ఇంకా తెలంగాణ ప్రజలకు చిప్ప చేతికిచ్చి రోడ్డు మీద పడేటట్టు చేస్తారు. ఈ ఏడాది పొద్దులనే సబ్బండ వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసిండ్రు. ఇంకా అందరూ రోడ్ల మీదకి వచ్చేటట్టు చేస్తారు. ఇంకేం చేస్తారు, అంతకుమించి ఏం కాదు. అవగాహన లేకపోతే నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉంటాయి. అబ్బా మీ గురించి మీరు ఎంత మంచిగా చెప్తుండ్రు సారు, ఎంత బాగా చెప్తుండ్రు. అవగాహన లేకనే మీరు ఇట్లా చేస్తుండ్రు. మీ గురించి మీరు ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు ఇంకా పని అవసరమే లేదు. రైట్. మేము కౌలు రైతులకు 500 బోనస్ ఇస్తాను. ఏడబడతాయి కౌలు రైతులకు. 500 బోనస్ కాదు, 15,000 రూపాయల బోనస్ ఇస్తాను. 15,000 రూపాయల రైతు భరోసా భూ యజమానులకు ఇచ్చినట్టే కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నావు. ఎవరికి పడతాయి? 2 లక్షల రుణమాఫీ చేసినాం. మరి రుణమాఫీ చేస్తే ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్న రైతులందరూ ఎవరు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసినాం. జీవో 55 పెట్టుండ్రి, మళ్ళీ జీవో 29 రద్దు చేయండ్రి అని చెప్పేసి గ్రూప్ 1 బాధితులు, గ్రూప్ 1 అభ్యర్థులు ఎంతగానో మొత్తుకున్నా వాళ్ళని పట్టించుకోలే. ఇయ్యాల స్వతంత్ర భారతదేశంలో ఏడాదిలో మా లెక్క 50,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఎవరు ఇయ్యలే. 50,000 ఉద్యోగాలు మీరు ఇచ్చినట్లు ఎట్లయితుంది? ఏడ నోటిఫికేషన్ వేసారు, ఏడ పరీక్షలు నిర్వహించారు, ఏడ నియామక పత్రాలు అందించారు. పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన 40,000 ఉద్యోగాలను కూడా మీ ఖాతాలో కలుపుకొని 50,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పుకోవడానికి, డబ్బా కొట్టుకునడానికి ఏమన్నా అనిపించాలా సార్? జర్రనని అనిపించాలా, జిర్ర అనిపించాలి మనిషి అన్నప్పుడు. నిజంగా జ్ఞానం, తెలివి, వివేకం అసొంటి ఏమన్నుంటే అంగట్లో దొరుకుతాయో శటాకంత కొంటపోయి కొనుక్కపోయి కాంగ్రెస్ నాయకులకు ఎక్కిరని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రజలు తినిపిరని మాట్లాడుతూ ఉన్నారు. డిఎస్సి గ్రూప్స్ అభ్యర్థులపై కృత్రిమ ఆందోళనలు, ప్రభుత్వాన్ని బదనాం చేసేటోళ్లకు కర్రుతో వాత పెట్టాలి, ఆరోగ్య ఉత్సవాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. అభ్యర్థులవి కృత్రిమ ఆందోళనలట. డిఎస్సి గ్రూప్స్ అభ్యర్థులవి కృత్రిమ ఆందోళనలట. మొత్తం మీద మనం నిరుద్యోగుల గురించి ఒక ప్రత్యేక ప్రోగ్రాం పెట్టుకుందాం. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మనము కృత్రిమ ఆందోళనలా లేకపోతే నిజంగానే ఆందోళనలా ఈ ఎన్నికలలో తెలుస్తుంది మీకు. వాళ్ళు నిజంగానే ఆందోళన చేపట్టిరా లేకపోతే కృత్రిమ ఆందోళన చేపెట్టినరా అని చెప్పేసి ఇప్పుడు ఓట్ల కోసం బిచ్చమ జోల పట్టుకొని వచ్చేటోళ్ళతో జాగ్రత్తగా ఉండాలంటే ఇగో ఆయన గురించి ఆయనే చెప్తుండ అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, ఆ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ భరోసా అని చెప్పేసి ఆశ చూపెట్టి ఈ ఆశతోని జోల పట్టుకొని ఆ జోలల బొచ్చల ఓట్లు రాల్పించుకునే యుగురం చేసిండు. మంచిగా పకడ్బందీ ప్లాన్ తోనే పోతాండు. ఎన్నికల ముందు అన్ని చేస్తే అందరు ఓట్లు మన వైపే ఎత్తారు, మనకే మొగ్గు చూపుతారని ఆశపడి ఇలా బొచ్చ పట్టుకొని బొచ్చల ఓట్లు రాల్పియండ్రి అని చెప్పేసి మీరు బిచ్చమడుకుంటారు సారు. మీరు బిచ్చమడుకొని మీ బిచ్చమడుకునే విధానానికి ప్రజలు జాలి పడితే మళ్ళా వాళ్ళను ప్రజలను బిచ్చమడుకునేటట్టు చేస్తా ఉన్నారు. కనీసం వాళ్ళకి బిచ్చం కూడా దొరికే పరిస్థితి లేకుండా చేస్తా ఉన్నారు. ఇయ్యాల స్థానిక సంస్థల ఎన్నికల కోసం మళ్ళీ పన్నాగం అన్నిండు, మళ్ళీ ఎత్తుగడతోని ముంగడికి వస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ప్రజలు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఏంది అనేది మీకు ఇప్పటికే తెలిసింది. ఎవరు ప్రజల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నారు, పోరాటం చేస్తా ఉన్నారు అనేది మీకు ఇప్పటికే తెలిసింది. వీళ్ళతో ఏమీ కాదు అని చెప్పేసి వాళ్ళే నిరూపించుకున్నారు. మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇట్లా ఎత్తుగడలు వేసుకుంటా ముంగడికి పోతా ఉన్నారు. అందుకనే రైతు భరోసా పేరు తీసిండు. ఇది వరకు మరి ఇప్పుడు 15,000 ఎత్తాడా, 7,500 ఎత్తాడా? 15,000 వేయాలి కదా సంక్రాంతికి వేసేటైనే. సంక్రాంతికి వేసేటైనా మొన్న మిస్ చేసినాయి, మళ్ళీ ఇప్పుడు పడేటి జూన్లో మిస్ చేసినాయి. రైతు బంధు పైసలు, రైతు భరోసా పైసలు 7,500 ఈ నవంబర్. మళ్ళా సంక్రాంతి తర్వాత ఓ నెల అటు ఇటు అయితే మళ్ళీ ఫిబ్రవరిలో పడాలి కదా, ఫిబ్రవరిలో పడాలి కదా. అవి కలిపి మొత్తము 15,000 ప్లస్ నేనేమంటా అంటే 15,000 ప్లస్ ఒక తాపై ముందుగాలనే ఈమెను గట్ల ఎత్తనే ప్రజలు ఏమైనా నమ్ముండ్రి కానీ అంతకు మించి లే. ఎకరానికి 15,000
ప్లస్ ఈ 7,500 అంటే 3 విడతల పైసలు ఒక్కసారే ఇయ్యాలి రేవంత్ రెడ్డి. ఇవి మొత్తం మీద ఇగో మొత్తం 22,500 పడాలి ఒక్క ఎకరానికి. ఈ లెక్కల చూసుకున్నట్లయితే ఇప్పుడు నాది మొన్న జూన్లో మిస్ చేసిండ్రు కదా, ఒకసారి రాస్తా మీకు. జూన్ అట్లనే జూన్ నవంబర్ కలిపి అట్లనే ఇప్పుడు సంక్రాంతికి ఎట్లా ఎత్తా అంటుడు కదా, జనవరి ఫిబ్రవరి ఒక నెలతోనే అయ్యేదేమున్నది, వీళ్ళు 6 నెలలు తప్పియచ్చు కానీ ఒక నెలతోనే అయ్యేదేమున్నది. మళ్ళీ ఎట్లా ఫిబ్రవరిలో వేయాలి కదా పంటలు వేసుకునే టైంకు. ఇవి 7,500 ఈ 2 విడతలు కలిపి 15,000 మొత్తం ఒక ఎకరానికి 22,500 రూపాయలు వేయాలి. గట్లయితేనే అది చేయండి, అట్లయితేనే నమ్ముండ్రి. ఒక ఎకరానికి 22,500 అంటే 5 ఎకరాల లోపు ఉన్నలకు 5 × 22,500 రూపాయలు. మొత్తం మీద 22,500 అంటే ఇక్కడ మనకు రైతు భరోసా పైసలే 1,00,000 పైసలకు కావాలి. ఇక గీ లెక్క ప్రకారము వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు గీ లెక్క ప్రకారం ప్రశ్నించుండ్రి. ఒకవేళ ఇచ్చిరా అంటే నిజంగానే రైతులంటే పాయిరం ఉన్నదని లెక్క, లేకపోతే వాళ్ళు ఎన్నికల కోసమే స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇటు బీసీ డిక్లరేషన్ పూర్తే కాలే, బీసీ కులగణన పూర్తే కాలే. మరి కులగణన అయిపోయాక పోతారా, అయిపోక ముందు పోతారా, తూతూ మంత్రంగా ఆ నివేదికలు తయారు చేస్తా ఉన్నారు. ఆ నివేదికలు రోడ్డు పాలైతా ఉన్నాయి, ఆగమైతా ఉన్నది. లెక్కకు ఇగో 5 ఎకరాల పొలం ఉంటే పోని 2 ఎకరాలు వేసుకోండి. 2 ఎకరాలు వేసుకుంటే మొత్తం 45,000 రూపాయలు మీ ఖాతాలలో పడితే గప్పుడు నమ్ముండ్రి. మొత్తం ఇవి మీకు రావాల్సినవి కదా, వాళ్ళు ఇస్తామన్న మాట ప్రకారమే కదా. ఈ కథ ఉన్నది. సంక్రాంతి కోసము ఓట్ల కోసము ఇక రాష్ట్రంలో జోరుగా జరుగుతున్న చర్చ. అన్ని డిసెంబర్ 9నే చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు ముందు రుణమాఫీ ప్రకటన, తాజాగా రైతు భరోసాపై ప్రకటన చేసిన సీఎం. సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఓట్లేస్తే భరోసా పైసలు వస్తాయని మభ్యపెట్టే ప్రయత్నమేనని విమర్శలు. గంతే, ఇప్పుడు ఓట్లేయిండ్రి, రైతు బంధు పడతాయి, రైతు భరోసా పడతాయి, రుణమాఫీ గానులకు రుణమాఫీ వస్తుంది, కౌలు రైతులకు 15,000 వస్తాయి, వ్యవసాయ కూలీలకు 12,000 వస్తాయి అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా ఈ విధంగా కోసుకొస్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ అని చెప్పేసి శ్రీధర్ బాబు నిరుద్యోగులను ఆ విధంగా కోసుకొస్తా ఉన్నాడు. అది అయ్యేదేంది, చూసేదెన్నటికి, ఎక్కడెక్కడ ఏ శాఖలలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారు, లెక్క నివేదిక పత్రం అంతా బయట పెట్టాలి కదా. నోటిఫికేషన్ ఎత్తామనగానే నోటి మాటతో కాదు కదా. ఇక పొద్దుందాకా అరణ్య వేసిన దీపం దేర దిగనెత్తాయి. వచ్చిన ఏడాది పొద్దులో ఏం చేయలేదు కానీ డిసెంబర్ 9 తారీఖు నాడే అన్ని చేస్తాం, సంక్రాంతి పండుగకే అన్ని చేస్తామంటే జనాలు ఇట్లా కనబడతాను సారు. కదే లెక్క, ఎకరానికి 22,500 పడాలి, అవి రైతు భరోసా పైసలే. 3 విడతలే కలిపి ఒక్కసారి చేస్తామంటేనే నమ్ముండ్రి, లేకపోతే లోకసభ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇది వీళ్ళు పన్నిన పన్నాగం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కథ ఓట్ల బొచ్చలు రాల్పించుకునేందుకు ఇగో ఇదన్నట్టు, ఇక ఓట్ల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామట. అంటే వచ్చే 10 ఏళ్లలో నెరవేరుస్తారు, 100 రోజులలో కాదు, చెప్పిన మాట. ఇగో ఏమంటాడు ఆ ముచ్చట ఇనుండ్రి, ఆ ముచ్చట మీకు చూపెడతా నేను. ఇగో అందరు పని అవుతుందట, పని మీద ఏకాగ్రత పెట్టిండట. పని మీద ఏకాగ్రత పెట్టే పట్టుకనే ఇగో ఇంతమంది ప్రజలు, సబ్బండ వర్గాల ప్రజలు రోడ్ల మీదకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. నీకు సంబంధించిన పెద్ద టీవీలు సర్వే చేపించిన దాంట్లోనే 61% వ్యతిరేకత, 61% వ్యతిరేకత. నువ్వు పని మీద ఏకాగ్రత పెడితే ఈ 61% వ్యతిరేకత ఎట్లొచ్చింది? నువ్వు పని మీద ఏకాగ్రత పెడితే 61% వ్యతిరేకత ఎట్లొచ్చిందో కూడా చెప్తే బాగుంటది కదా. పని మీద ఏకాగ్రత పెట్టిండట. అబ్బా, ఇప్పుడైతే ఏం నష్టం అయితలేదు వల్ల తెలంగాణ రాష్ట్రానికి అయితే ఏం నష్టం అయితలేదు. ఇగో 10 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా? 10 నెలల్లో చేయని పని ఏదైనా ఉందా? 10 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా అని చెప్పేసి మాట్లాడతాను రేవంత్ అన్న. 100 రోజులలోనే అద్భుతాలు చేసి చూపెడతాం, 6 గ్యారంటీలను అమలు చేస్తాము, అంత మాకు తెలుసు అని చెప్పేసి చెప్పినావు కదా. అంత మాకు తెలుసు, 100 రోజులలోనే అద్భుతాలు చేసి చూపెడతామన్నావు. ఇలా 10 నెలలు అయినా కూడా అద్భుతాలు జరుగుతాయి ఆ 10 నెలల్లో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు రేవంత్ అన్న. అదే 2 నాలుకల ధోరణి. ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం రాష్ట్రంలో.
ఇగో ఇది ఇంకా ఈయన మాటలను నమ్మి మోసపోతే మాత్రం ఆగం గాక తప్పది ఆ పరిస్థితి ఉన్నది. ఇగో గురుకులాలకు సంబంధించి జగదీష్ రెడ్డి మాట్లాడిన మాట నిజంగా కొంచెం తెలివికలు అయితే మాట మాట్లాడు. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ చేసినా బయట చెప్పడానికి లేదు. ఎందుకు అని అంటే చెప్తే మై చదిపోతుంది. ఏం బిక్తున్నారు అనమాట ఊళ్ళల్లో. నేను అనకూడదు ఇక్కడ, కానీ ఊళ్ళల్లో అనే మాట చెప్తున్నా నేను. మరి ఆ చేస్తుంటే నువ్వేం బిక్తున్నావు బే అంటారు ప్రజలు వినటోళ్ళు. అట్లుంటది గ్రామాలలో సమాధానం. ఎక్కడన్నా ఒకటి జరిగి తెలిస్తే ఈ పలానా బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడికి సప్లై చేసిండు దీనివల్ల అయింది అని తెలిసి, ఇప్పుడు నిన్నదాకేం చెప్పారు, ఒకనే కుర్కురీలు తింటే అయిందన్నారు, ఓ రోజు ఇంటికాంచెలు బెల్ల పని తెచ్చుకుని తింటే అయిపోయింది అన్నారు, ఓ రోజు ఇంకొంత తెచ్చి పెట్టుకుంటే జేబులో పెట్టుకుంటే చలికలు కలిసినాయి అన్నారు. పాము ఎందుకు వచ్చిందా అంటే అందులో ఎవరో ఏదో పాములు ఆడించాను కాబట్టి వచ్చింది అన్నారు. ఎలుకలకు మేమే, పాములకు మేమే, కుర్కురీలకు మేమే, బెల్లపలకు మేమే, అన్నిటికీ బీఆర్ఎస్ కారణం. ఇవన్నీ బీఆర్ఎస్ పంపించిందా అసలు? ఇది పరిస్థితి, మాట్లాడడానికి కొంచెం ఇది పరిస్థితి మొత్తం మీద ఇట్లా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి పాలన. ఇక మరి వాళ్ళకే నచ్చుతుంది, ఇట్లా నచ్చుతుందో ఏం కథనో తెలియదు కానీ ఇగో హరీష్ రావు రేవంత్ 2 నాలుకల మనిషి, డబుల్ స్టాండర్డ్ విద్యలో ఆరితేరాడు, నాడు నేడు పేరుతో రేవంత్ మాటలు చూపించిన హరీష్ రావు ఏడాది పాలనలో మోసం దగ అనుభవంలోకి వచ్చాయి. రేవంత్ లాంటి వాళ్ళని నమ్మితే అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోతాయి. రేవంత్ మాట తప్పి ఆత్మవంచన చేసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ వార్త తప్పిండు కదా. మరి 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆ దేవుళ్ళ మీద ఈ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే కనీసం కాంగ్రెస్ నాయకులకు కూడా రుణమాఫీ కాకపోయి వాళ్ళు తిరుగుబాటు చేయబట్టి